హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేం చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నాను కదా. మనం ఇంట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే మనకు చూడడానికి మన ఇల్లు కొత్త దానిలాగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. మీకే మీ ఇల్లు కొత్త దానిలాగా ఉంటుంది. మరేమీ లేదండి. ఇంట్లో ఉన్న వాటిని ఇక్కడిదక్కడ అక్కడిక్కడ చేంజ్ చేస్తూ ఉంటే మనకే కొత్తగా అనిపిస్తుంది. అప్పుడు ఇంట్లో బాగుంటే మనకు కూడా ఏ పనులైనా చేసుకోవడానికి ఇంట్రెస్ట్‌గా మనసు అనేది హ్యాపీగా ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నాను కాబట్టి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఫ్రిడ్జ్ దగ్గరే ఈ ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ కొన్ని చేంజ్ చేద్దామనేసి ఇక్కడికైతే వచ్చాను. ఫస్ట్ వచ్చేసి సిరామిక్ జార్స్‌లలో నేను డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకునేదాన్ని. అవి కొంచెం బరువుగా 2 మాత్రమే పడ్డాయి ఆ షెల్ఫ్‌లో వచ్చేసి. అందులోనూ ఉండేవి ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనకు అస్సలు కనిపించదు. అందుకని చేంజ్ చేద్దామనేసి వాటిని వేరే వాటికి యూజ్ చేద్దామనేసి రీసెంట్‌గా మీషోలో ఈ గ్లాస్ కంటైనర్స్ తెప్పించుకున్నాను కదా. ఇవైతే నాకు సెట్ ఆఫ్ 3 వచ్చాయి. ఈ 3 కంటైనర్స్ నాకు పై షెల్ఫ్‌లో అయితే నీట్‌గా ఆడికి సెట్ అయ్యాయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ 3 వాటిని మంచిగా క్లీన్ చేసుకొని వాటిలో అయితే డ్రై ఫ్రూట్స్ ఉండేటివైతే ఫిల్ చేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే తెప్పించుకుందాము. ఇంకా మళ్ళీ తర్వాత చూద్దాం అనేసి ఉండే వాటిని అయితే నింపుకున్నానండి. ఇప్పుడు చూడడానికి ఒక మంచి లుక్ అనిపిస్తుంది. అందులోనూ గ్లాస్ ఐటెమ్ కాబట్టి లోపల ఏమేమి ఉన్నాయన్నీ కూడా మనకు కళ్ళకు బాగా కనిపిస్తుంది. ఇంట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను. సో, ఇక్కడ ఈ చిన్న గ్లాస్ ఐటెమ్స్ వచ్చేసి ఇంతకు ముందే తెప్పించుకున్నాను. ఇంకా వాటిలో ఇంతకుముందు వేరేటి పెట్టుకునేదాన్ని. ఇంకా ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకుందాము. ఒక మంచి లుక్ వస్తుంది కదా అనేసి వాటిని పెద్దగా యూజ్ చేసే డ్రై ఫ్రూట్స్‌నైతే పెద్దగా మనం ఉపయోగించుకునే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎక్కువగా. వాటినైతే పెట్టుకున్నాను. ఈ చిన్న వాటిలో వచ్చేసి ఇవి తక్కువగానే మనకు యూజ్ చేసుకుంటాం కాబట్టి, ఈ చిన్న వాటిలోనే ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పెట్టానండి. నాకు బ్యాక్ పెయిన్ అయితే ఉంది. సో, నాలాగా మీరు కూడా ఇలానే అనుకుంటారా? నాకు ఏదైనా నొప్పి కలిగినప్పుడు మాత్రమే ఆ పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి, ఆ క్షణంలోనే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంది. మనకే సెల్ఫ్‌గా కేర్ తీసుకోవాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. అందుకే ఆ పెయిన్స్ వస్తున్నాయి అనుకుని ఇంకా హెల్త్ మీద కాన్సంట్రేషన్ అయితే పెట్టాను. మంచిగా డ్రై ఫ్రూట్స్‌తో స్మూతీసు, జ్యూసెసు ప్రిపేర్ చేసుకొని మంచిగా తాగుదామనేసి ఫిక్స్ అయిపోయి తెప్పించుకున్నాను. ఇది ఎంత మటుకు నేను ఫాలో అవుతానైతే నేను చెప్పలేను. ఎందుకంటే మా హస్బెండ్ కూడా అంటూ ఉంటారు. "నీకు ఏదైనా నొప్పి తగిలినప్పుడే నువ్వు ఆ డెసిషన్ తీసుకుంటావు. ఇంకా నొప్పి తగ్గిపోయింది అంటే ఇంక యాజ్ ఇట్ ఈజ్ మామూలుగానే ఉంటావు" అనేసి కొన్ని మాత్రమే తెచ్చాడు. అందుకని నా మీద నమ్మకం లేక క్వాంటిటీసు తక్కువ మోతాదులోనైతే తెచ్చాడు. చూడాలి. ఇప్పుడు తెచ్చుకొని ఆల్మోస్ట్‌గా నేను 1 వీక్ అయితే అవుతుంది. వాటి గురించి అస్సలు మర్చిపోయాను. ఏమీ గాని ఇంకా ప్రిపేర్ చేయలేదు. ఏం చేసుకుంటా అనేది కమింగ్ వీడియోస్‌లో అయితే మీకు షేర్ చేస్తాను. సో, తర్వాత మంచిగా అలా సదురుకున్న తర్వాత ఇంకా డేట్స్ ఒక గ్లాసు జార్‌లో వేసుకొని, ఇక తర్వాత నెక్స్ట్ వేరే ఐటెమ్స్ పెట్టుకుందామనేసి 2 గ్లాస్ కంటైనర్స్ అక్కడైతే పెట్టాను. ఇప్పుడు మంచిగా బాగా లుక్ అనిపిస్తూ చాలా బాగుంది. సో, ఇది మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా పక్కనే ఎగ్స్ స్టోర్ చేసుకునేది ఒకటైతే పెట్టాను. ముందుటికి ఇప్పుడున్న వాటికైతే నాకు చేంజెస్ అనిపించింది కదా. చాలా మంచి లుక్ అనిపించింది. ఇంకా లంచ్ టైమ్ అవుతుందనేసి కిచెన్‌లోకి అయితే వచ్చాను. ఇక్కడ కొత్తిమీర, పుదీనా అయితే ఉంది. రెండిటిని మిక్స్ చేసేసి పుదీనా, కొత్తిమీర అండ్ టమోటా పచ్చడి చేద్దామనేసి వచ్చాను. ఇది కావాలి. ఈ రెసిపీ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎప్పుడైనా షేర్ చేస్తాను. అండ్ బెండకాయ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎటువంటి ఫ్రై చేసుకున్నా కూడా నేను ఒక పప్పుల పొడి అయితే వేసుకుంటానండి. అది ఎలా ప్రిపేర్ చేస్తాననేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పప్పులు వేసుకుంటాను. ఇంకా తర్వాత
ఒట్టిమిరపకాయలే వేసుకుంటాను. కారం పొడి అయితే వేయను. తెల్లగడ్డలైతే ఎక్కువ వేసుకుంటాను. అండ్ కల్లుప్పు, కొబ్బరి అన్నీ వేసేసి మిక్సీ పట్టి పెట్టుకుంటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు కొట్టుకున్న ఈ పొడిని వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎటువంటి ఫ్రైలు మేము అంటే తాలింపులు ఉంటాం కదా, అలాంటివి చేసుకున్న ఈ పొడినే వేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటాయి తాలింపులు. ఇంకా లంచ్ రెడీ అయిన తర్వాత ఇంకా క్యారీర్ ఇవ్వాలి కాబట్టి డైలీ నా రొటీన్‌లో ఈ వర్క్ అయితే కంపల్సరీ ఉంటుంది. క్యారీ ఇచ్చేసి రావాలి. అందుకనేసి వెళ్ళేసి వచ్చాను. ఆ తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయిపోయి ఇంకా షూట్ అయితే చేయలేదండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా 3:00 అలా అనుకుంటాను. ఇంకా కిచెన్‌లో కొంచెం ఒక సైడ్‌కు మాకు ఇలా ర్యాక్స్ వచ్చాయి. అక్కడ ఉండే ఐటెమ్స్‌ను కొంచెం వాష్ చేద్దాము. మంచిగా ఎప్పుడన్నా రోజు వాటిని అద్దాలను క్లీన్ చేసి డస్ట్ ఏమన్నా ఉంటే క్లాత్‌తో తుడుచుకుంటూ ఉండేదాన్ని. ఇంక ఇప్పుడు వాటర్‌తో క్లీన్ చేసేసుకొని మంచిగా కాసేపు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకొని నీట్‌గా తుడుచుకొని ఎక్కడెక్కడైతే పెడుతున్నానో ఇవి కింద కాగు ఉంటుందండి. కాగుకు పైనే ఈ 2 సెల్ఫ్ ఉంటాయి. ఇక్కడైతే ఇలా పెట్టుకున్నాను. మంచి లుక్ అనిపించింది. ఇవి ఇంతకు ముందు కూడా మీరు చూసేసే ఉంటారు. ఇంక వాటిని కూడా మంచిగా క్లీన్ చేశాను. హమ్మయ్య! ఫైనల్‌గా పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మంచిగా అన్నీ ఫోల్డింగ్ పెట్టేసి ఎక్కడెక్కడైతే సదురుకున్నాను. ఇంక ఫైనల్‌గా డిన్నర్ అయితే చేస్తున్నాను. నాకిష్టమైన గ్రిల్ చికెన్ అయితే తెప్పించుకున్నానండి. ఇది చాలా అంటే చాలా ఇష్టము నాకు. సో, ఇంతటితో ఇంకా ఈ వీడియోనైతే సమాప్తం అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. నచ్చితే లైక్ చేయండి.